గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఏ చిన్న స్లైడ్ చూసినా కానీ అది మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చూడాలనిపించే ఒక శక్తి దాగుంది దాంట్లో. అంటే ఇది మేము చెప్తున్నది కాదు, ఐ మీన్ దిస్ ఈస్ ది ఫీలర్స్ అండ్ ఫీలింగ్స్ యూనో అందరూ వరల్డ్ వైడ్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నది. సో ఈ చిత్రం బిగిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఈ చిత్రాన్ని మోస్తుందంతా మన ఫ్యాన్స్ అండ్ మన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో దీన్ని ఎంతగా అందరూ ముందుకు తీసుకెళ్తున్నారంటే దానికి ఒక ముఖ్య కారణం సో ఆ టైటిల్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ గౌతమిపుత్ర శాతకర్ణిగా మన బాలయ్య బాబు గారు, బసవ తారక రామపుత్ర నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేయటం, దానికి నిజంగా జీవం పోసిన ఒక ఐ మీన్ క్యారెక్టర్గా మనకి కనపడుతుంది అనమాట. అంటే రియల్గా ఆ రోజుల్లో మనం శాతకర్ణిని చూసుంటే ఎవరు చూడలేదు. మనం ఫోటోగ్రాఫ్స్ కూడా ఐ మీన్ చాలా రేర్గా అక్కడక్కడ శిల్పాల మీద చెక్కినవి మాత్రమే ఉంటాయి. కానీ చరిత్రలో ఈ సినిమాతోటి గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఇలానే ఉంటారు అని బాలయ్య బాబు గారు నిలిచిపోతారు. సో చిత్రం కూడా చాలా బాగా వచ్చింది, అది మీ అందరికీ తెలిసిందే. మంచి పాజిటివ్ టాక్ ఉంది. సో ఈ చిత్రాన్ని ఎంతగా ముందుకు తీసుకువెళ్తూ పర్టికులర్లీ ఫ్యాన్స్ అండ్ అంతకంటే మించి ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ తమ్ముడు. సో తాను ఐ మీన్ ఇట్స్ అ గిఫ్ట్ ఫర్ ఎవ్రీబడి టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఫ్యాన్స్ ఇన్ ద లైఫ్ టైమ్. బికాస్ మీరు ఇంత ముందులుండి ప్రతి మొదటి చిత్రం నుంచి 100వ చిత్రం దాకా ఇంత బాగా యాక్టివిటీస్ చేస్తూ, అది పర్టికులర్గా ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ రూపంలో ఐ మీన్ సమాజ సేవ చేయడం అంటే ఇట్స్ అ గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ ఎఫర్ట్స్. సో ఎందుకంటే ఐ మీన్ మనం చేసే ప్రతి పనిలో కులమత భేదాలకు అతీతంగా ఐ మీన్ ఫ్యాన్స్కి అతీతంగా సొసైటీలో మంచి పనులు చేయడం అనేది చాలా గొప్ప కార్యం. సో అదేవిధంగా ఐ మీన్ మన హీరో గారు మన ఆల్రెడీ ముందుకు నడిపిస్తున్నారు. సో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ రూపంలో కొన్ని వేల మంది పేద ప్రజలకి క్యాన్సర్ రూపంలో వచ్చిన బాధితులందరికీ ఎంతో సహాయపడి ఎంతో మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అదే స్ఫూర్తితో మీరు ఇంకా బాగా ముందుకు వెళ్ళి సో ఇంకా ఎక్కువ సమాజ్ చేయాలని మేము మా యూనిట్ తరఫున కూడా ఆశిస్తున్నాము. సో దానికి తగిన ఎప్పటికైనా కానీ ఏదైనా రూపంలో మీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మేము తప్పకుండా మా ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తామని మీకు ఈ విధంగా మనం చేసుకుంటూ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, కలియుగ కారణ జన్ముడు, యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో మా దైవం నిత్య చైతన్య స్ఫూర్తి మా అన్నయ్య నందమూరి బాలయ్య గారి దివ్య స్ఫూర్తితో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మనస్ఫూర్తిగా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. అవధులు లేనిది అభిమానం, కల్ముషం లేనిది అభిమానం, వెలకట లేనిది అభిమానం, కులమత ప్రాంతాలకు అతీతమైనది అభిమానం. అలాంటి అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక నట వారసుడు మా ఆరాధ్య దైవం మా నందమూరి బాలకృష్ణ గారు. ముఖ్యంగా చాలామంది హీరోలు అభిమానులు అంటే చాలా తేలిక భావం ఉంది. కానీ మా అన్నయ్యకి అభిమానులు అంటే తన ఒక కుటుంబంలో ఒక సభ్యుడి వల్ల చూస్తాడు. మాకే కష్ట సుఖాలు వచ్చినా కూడా మా వెన్నంటూ ఉంటాడు. మా ఇంట్లో ఒక పెద్దనేలాగా మాకు ఎప్పుడు తోడుగా నిలుస్తాడు. ఇలాంటి నటుడికి మా అభిమాన నటుడికి మేము అభిమానులు కావడం మా పూర్వజన్మ సుకృతం. నిజంగా మా తల్లిదండ్రులు వారు కూడా అదృష్టవంతులు. మాలాంటి బిడ్డల్ని ఆయనకు అందరికి దక్కించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులందరికీ కూడా మా పాదాభివందనం తెలియజేస్తున్నాం. కారణం కష్ట సుఖాల్లో సైతం అభిమానుల్ని బయట ఎక్కడ కనిపించిన పేరుతో పిలుస్తూ తన సాటి మిత్రులతో ఈయన నా అభిమాని అని గర్వంగా చెప్పే ఏకైక నటుడు నాకు తెలిసి దేశంలో ఈయన బాలయ్య గారు తప్పితే ఏ ఒక్కరు లేరు. అభిమానులను గేటు బయట పెట్టి వాళ్ళలో ఎక్కడెక్కడో ఉంటూ అభిమానుల్ని చూద్దాం పెడదామంటూ చాలాసార్లు మనకి సందర్భాల్లో ఎన్నో మందికి వేరే అభిమానులకు చాలాసార్లు జరిగి ఉండవచ్చు. కానీ మా అభిమానులకి ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఏ రోజు కూడా మంచి గౌరవం దక్కుతా ఉంది. ఇలాంటి గొప్ప హీరోని ప్రేమిస్తున్నందుకు నిజంగా మేము గర్వపడుతున్నాం. ముఖ్యంగా బాలయ్య బాబు అంటేనే ఆవేశం.
ఆ ఆవేశం ఉంటేనే మా అందరికీ ఇష్టం. బాలయ్య బాబు ఆవేశం వెనుక ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. బాలయ్య బాబు నడక వెనుక ఒక బంగారు భవిష్యత్తు, బాలయ్య బాబు మాట వెనుక ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. బాలయ్య బాబు క్రమశిక్షణ, అంకిత భావం, సేవాభావం వెనుక ఎంతో మనకి మార్గదర్శకంగా ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి స్ఫూర్తితో ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్ స్థాపించి ఆయన ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. భరత జాతికి కీర్తి కిరీటం లాంటి గౌతమిపిత జాతకం లాంటి చిత్రంతో తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని, ఒక చారిత్రకారుడు ఒక గొప్ప చరిత్రను తెలియజేయాలని, ఎవరికీ తెలియనటువంటి ఒక గొప్ప చరిత్రను తెలుగు పరిశ్రమకు ఒక తెలుగువాడు మన బాలయ్య తీసుకొస్తున్నందుకు నిజంగా ప్రతి తెలుగువాడు గర్వపడుతూ ఈరోజు అభిమానుల కోసం ఎన్నో సాహసాలు చేస్తూ ఎన్నో సినిమాల్లో తన పాత్ర కోసం ఎన్నోసార్లు రిస్కులు కూడా చేసి ఎన్నోసార్లు కూడా ప్రమాదాలకు గురయ్యారు. ప్రమాదాలకు గురైన మనం తిప్పకుండా, వెనకడుగు వేయకుండా అభిమానుల కోసం, ప్రజల కోసం, నాన్న ఆశయ సాధన కోసం ఆయనగా సాటిలేని ఆయనకి ఎవరు సాటి లేని విధంగా తన చరిత్రను తనే రాసుకుంటూ, తన చరిత్రను తనే తిరిగి రాస్తూ ఇవాళ భారతదేశం గర్వించదగ్గ చిత్రాన్ని నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నందమూరి నటసింహం, నందమూరి నట వారసుడు, నందమూరి వంశకీర్తిని విశ్వవ్యాప్తంగా చాటే మా ఏకైక నటుడు, లెజెండ్, దైవ సమానుడు మా బాలయ్య బాబు గారు చేస్తున్నాడు. మాకు నిజంగా గర్వకారణంగా ఉంది. ఆయన ప్రమాదాలకు గురైన ప్రతిసారి నా అభిమానులే నాకు శ్రీరామ రక్ష, ఈ ప్రజల దీవెనలే నాకు శ్రీరామ రక్ష అంటూ సాహసాలు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇంకా శతచిత్ర యోధుడు, శతమానం భౌతిగా ఇంకో 100 చిత్రాలు పూర్తి చేయాలని మా అభిమానులు మా మోక్షాజ్ఞ రూపంలో ఆయన కూడా మరోమారు మేము చూసుకుంటామని మరో 100 ఏళ్ళు ఆ కుటుంబానికి ఎప్పుడు మేము ఎల్లవేళలా వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తామని అభిమానులు అందరం కూడా మేము ఆయన ముందు మేము ప్రమాణం చేస్తున్నాం. కేవలం ఎందుకంటే తల్లిదండ్రులు మన వెనక ముందు పుట్టిన అన్నదమ్ములు ప్రేమించడం చూసాం, కానీ మనకు ప్రాణంగా మన కుటుంబ సభ్యులతో సమానంగా ఇష్టపడే వ్యక్తి అది మన అభిమాన హీరో, లెజెండ్ మన బాలయ్య కావడం మనందరికీ గర్వకారణం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి దాదాపు 30 ఏళ్లుగా ఒక కార్యకర్తల సేవ చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో మండుటెండలో సైతం తిరిగి ప్రజలతో ఓట్లు వేయించుకొని నిజమైన లెజెండ్గా, శాసనసభ్యుడిగా, ఆదర్శ నియోజకవర్గంగా హిందూపురాన్ని తీర్చిదిద్దుతున్నాడు. అంతేకాకుండా తన తల్లి పేరు మీద స్థాపించిన బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1 హాస్పిటల్గా తీర్చిదిద్దిన ఘనత ఒక పక్క మన చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారు. అంతేకాకుండా చిత్రాల్లో ఆయన చేసే ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు. ఇంకోరెవరు చేసినా అది అనుసరించినట్లు అవుతుందే తప్ప ఏ మాత్రం 1% కూడా ఆయన దరిదాపుల్లో కూడా రాలేరు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా 360 రోజులు, సినిమా చూస్తే 1000 రోజులు, మినిమం 100 కోట్లు 2-3 రోజుల్లో రాబడుతున్నాం మనం అందరం. ఇలాంటి గొప్ప చిత్రం వస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా నిన్ను 100 ఏళ్ళు ఉండాలి. శతచిత్ర యోధ, శతమానం భవతి, లోక సమస్త సుఖినోభవంతు, మా బాలయ్య బాగుండాలని మాటలతో కాకోకుండా ప్రతి దేవస్థానానికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్, అభిమానులు, ప్రజలు అందరూ బాగుండాలని, సుఖ సంతోషాల్లో ఉండాలని చెప్పేసి మేము 100 కేజీల కుంకుమార్చనని చేయించి, అలాగే 23 శివాలయాల్లో పూజలు చేయించి 18 సర్వమత దేవాలయాలు పూర్తి చేసి ఈరోజు ఈ పవిత్ర కుంకుమని మా అన్నయ్యకి ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నేను వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో, ముఖ్యంగా నార్త్ సైడు ఎక్కడికి వెళ్తున్నా వెహికల్ మరీ ఆపి, ఏమండి మేము బాలకృష్ణ గారిని ఎప్పుడు చూస్తామో, మేము కనీసం వెహికల్తో ఉన్న ఫోటో దిగుతామని అని చెప్పేసి అక్కడ రోడ్డు మీద వెళ్తుంటే బాలకృష్ణ గారు ఏమైనా వెహికల్లో ఉన్నారేమని చెప్పి మమ్మల్ని ఆపి, బాలకృష్ణ గారు లేకపోయినా కూడా వెహికల్ దగ్గర ఫోటో దిగి ఇంతటి అభిమానాన్ని ప్రపంచవ్యాప్తంగా సంపాదించారంటే అది ఒక నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సంపాదించింది. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా ఇష్టపడుతున్నారంటే ఈ ప్రపంచంలో ఒక హీరోనే అది ఒక్క నందమూరి బాలకృష్ణ గారి మాత్రమే తప్పితే ఏ ఒక్కరికి లేదు. మిగతా ఏరియాలో పోస్టర్ అతికిస్తే కూడా ఏ హీరోని ఎవరని కూడా తెలియదు. మన బాలయ్య బాబు పోస్టర్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోస్టర్ కనిపించినా ఈజ్ లెజెండ్ అని చిన్నవాడు కూడా చెప్పగలరు. అంతటి ఖ్యాతి సంపాదించిన మన బాలయ్య బాబు కోసం మేమందరం అభిమానులు అందరినీ అనుసంధానం చేస్తూ అభిమానుల చేతుల మీదుగా ప్రతి దేవస్థానానికి వెళ్ళి వాళ్ళ స్వహస్తాలతో మీరందరూ బాగుండాలి, మా బాలయ్య బాబు ఇంకా నిండు 100 ఏళ్ళు బాగుండాలి, మరి ఇలాంటి ఎన్నో మహోత్తర పాత్రలతో చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గాంచిన మా బాలయ్య నందమూరి రామారావు గారు చేసిన ప్రతి సేవా కార్యక్రమాలు కూడా బాలయ్య బాబు రామారావు గారి ఆశీస్సులతో ముందు కూడా చేస్తున్నారని
ఈ అవకాశం కల్పించిన మా బాలయ్య బాబుకి జన్మ జన్మలకి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ భారతదేశ పవిత్ర కుంకుమని ఇవాళ అన్నయ్యకి ఇచ్చే అదృష్టం కల్పించినందుకు, ఈ అవకాశం కల్పించిన సినిమా యూనిట్ ప్రొడ్యూసర్స్ గారికి, అలాగే అంజనా పుత్త కృష్ణ డైరెక్టర్ గారికి, మా బస్తవ తారక పుత్ర మా నందమూరి అన్నయ్య గారికి జన్మ జన్మలకి రుణపడి ఉంటాను.